మన యొక్క జీవితంలో కొన్ని భాగములు ఉంటున్నాయి, మన జీవితంలో కొన్ని స్థలములు ఉంటున్నాయి. అటువంటి స్థలముల్లో క్రీస్తు ప్రభు యొక్క శిలువ ముద్ర క్రొత్తగా వేయబడాలి. Supposing you get a letter, ఉదాహరణకు ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి. today is what day? నేడు దినము తారీఖు ఎంత? 17. Letter was written from Guntur. గుంటూరు నుంచి జాబ్ వచ్చింది, And it was written on 15. అది 15వ తారీఖు పంపించబడింది. Stamp is correct. Sent on 15, it reached on 17. 15వ తారీఖు అక్కడ వేయబడిన ముద్ర సరిగా ఉంది, 17వ తారీఖు చేరింది, ముద్ర సరిగా ఉంది. It's an up-to-date stamp. ఇది Stamping of the post office. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో సరికొత్తగా ఇప్పుడు ముద్రించారు. It is not a past date stamping. January. Adedo. Letter sent in January. అదేదో జనవరిలో పంపించినటువంటి ఉత్తరం కాదండి, జనవరి ముద్ర కాదు. Supposing a letter is stamped at the post office in January 1970. 1970వ సంవత్సరంలో జనవరి మాసంలో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ లో ముద్ర వేసి ఉంటే ఆ లెటర్ మీద 1969 in Hebron. 1969వ సంవత్సరం హెబ్రోన్ లో, And reach you in 1972. అది 1972వ సంవత్సరంగా ఆ ఉత్తరం చేస్తే Past dated old Purana letter. ఆ యొక్క పాత పడిపోయినటువంటి జాబు ఎంత కాలానికి వేరింది అంటాం. Your experience and mine at the cross is a past Purana matter, not an up-to-date matter. కనుక ప్రియులారా, నీ నా అనుభవములు, శిలువ కార్య అనుభవములు ఇవన్నీ పాత అనుభవాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు సరికొత్త అనుభవాలకు రండి. आपका अनुभव present होने चाहिए. It must be a present experience. కనుక నీ అనుభవము ప్రస్తుతము ఇప్పుడు జరగాల్సిన అనుభవంగా ఉండాలి. So the ministry of the Apostle Paul was continual experience of death, resurrection. కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవము ఎడతేక మరణము పునరుత్థాన అనుభవంగా ఉంది. And hence he could bring blessing to the Corinthian church with their carnality and confusion. కనుకనే అక్కడ కొరింథీలో శారీరక సంబంధము, కలతలు, కక్షలు ఉండినప్పటికీ అక్కడ వారి మధ్యలో ఉద్యోగం తీసుకొచ్చాడు. Apostle's concern at this time in 1 Corinthians chapter 16 is that Timothy may reach there. 1 కొరింథీలు 16వ అధ్యాయంలో అపోస్తలుడు తిమోతి అక్కడ చేరవలనే భారం కలిగి ఉంటున్నాడు. He himself could not go. తానంతా తానే అక్కడికి వెళ్ళలేకపోయాడు. He wanted to go, అక్కడికి వెళ్ళాలని కోరాడు. but the condition of the Corinthian church is such that he doesn't want to go now. అయితే కొరింథీయుల పరిస్థితి ఏ రీతిగా ఉందంటే ఆ స్థితిలో ఆయన వెళ్ళవాలని కోరలేదు. Things must be in a proper background before the apostle should go. అపోస్తలుడు దగ్గరికి వెళ్లే మునుపు అక్కడ సంగతులన్నీ ఒక సరైన క్రమంలో ఉండాలి. 2 Corinthians, 2వ కొరింథీలు, 2 Corinthians, 2వ కొరింథీలు, I'm sorry, 1 Corinthians, 3 కొరింథీలు, 2 Corinthians chapter 1, 2 Corinthians chapter 2వ 1, కొరింథీలు 1వ అధ్యాయం verse 23. 23వ వచనం. Moreover, I call God, for I called upon my soul that to spare you I came not as yet unto Corinth. 2వ కొరింథీలు 1వ అధ్యాయం 23. మీ అందు కనికరం కలిగి నేను మరలా కొరింథుకు రాలేదు, నా ప్రాణము తోడు ఎందుకు దేవుని సాక్షిగా పెడుతున్నాను. Corinthians were saying this apostle said he is coming and he is not coming. కొరింథీలో ఉన్నటువంటి వారు అంటున్నారు, అపోస్తలుడు అంటున్నాడు నేను వస్తున్నా అంటాడు, ఆయన రాలేదు. He is purposed to come and he is not coming. ఆయన రావాలని ఏర్పాటు చేసుకున్నాడు, అయితే రావడం లేదే. He says yes and now he says nay. ఆయన అంటాడు, అప్పుడు అవునంటాడు, ఇప్పుడు కాదంటున్నాడే. What kind of a man is this? ఆయన ఎటువంటి వ్యక్తి? What kind of a servant of God is ఆయన this? ఎటువంటి దైవజనుడు? But the condition of the Corinthian church was such that the apostle did not want to go at that time. అయితే కొరింథీలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఎంతగా చెడిందంటే అట్టి స్థితిలో ఆయన వెళ్ళాలని కోరలేదు. Now parents have big plans for their children. చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై పెద్ద పెద్ద ఏర్పాట్లు కలిగి ఉంటారు. But the children cannot understand. అయితే పిల్లలు వాటిని అర్థం చేసుకోలేకుండా ఉంటారు. They cannot receive it from you. వాళ్ళు మీ నుండి స్వీకరించలేరు. And the parents will feel confused, broken and burdened because of the children behaving like that. అట్లా పిల్లలు వాటిని అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఎంతో తబ్బిపోతారు, ఎంతో భారంతో దుఃఖంతో ఉంటారు. So this Corinthian condition was a breaking experience for the apostle. ఈ యొక్క కొరింథీలో ఉన్నటువంటి అనుభవము అపోస్తలుడికి హృదయాన్ని బద్దలు చేసే అనుభవంగా ఉంది. But from that breaking experience, a savor unto God and to his people came later on. ఆ యొక్క బద్దలు చేసే అనుభవము తన ప్రజల కొరకై క్రీస్తు ప్రభు యొక్క పరిమళ వాసనగా తర్వాత వెళ్ళొచ్చింది. Then he writes in 2 Corinthians chapter 1. ఆయన 2వ కొరింథీయుల 1వ అధ్యాయం రాసినప్పుడు 2 Corinthians chapter 1, 2వ కొరింథీయుల 1వ అధ్యాయము verse 8, 8వ వచనం and 9, 9 కూడా and 10. 10 కూడా Let us read it together. మనం కలిసి చదువుకుంటాం. For we would not, brethren,
have you ignorant of our trouble which came to us in Asia, that we were pressed out of measure above strength. నమ్మకమే లేక But we had the sentence of death in ourselves, that we should not trust in ourselves, but in God which raises the dead. Delivered us. నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదు మన నిశ్చయమును మా మట్టుకు మాకు కలిగి ఉండను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాము. Verse 8, last part. He despaired of life. 8వ వచనం చివరి భాగంలో తన యొక్క మరణమవుతుమేమో అని భయపడ్డారు. Pressed out of measure. ఆ యొక్క వాళ్ళ యొక్క స్థితికి మించినది. There is only one way out of this. వాటిలో నుండి బయటకే ఒకే ఒక్క మార్గము. God which raiseth the dead. మృతులను లేపిన దేవుడే. The resurrection Lord came to his rescue. ఆ యొక్క పునరుద్ధరణమైనటువంటి ప్రభువే ఆయన కాపాడుకు వచ్చాడు. Entirely of the Lord he came through that situation. కేవలం ప్రభు ద్వారానే ఆ పరిస్థితిలో నుండి బయటపడ్డాడు. He was delivered. ఆయన విమోచనమవుతాడు. So the victory of 1 Corinthians chapter 15 verse 57, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలోని మేము was practically stand in 2 Corinthians chapter 1 verse 8 and 9. 2వ కొరింథీయుల మొదటి అధ్యాయం 9వ వచనంలో క్రియాపూర్వకంగా అది జరిగి నిలబడింది. That happened in Ephesus. అది ఎఫెసులో జరిగింది. Apostle wanted to stay at Ephesus. అపోస్తలుడు ఎఫెసులో నిలబడాలని కోరాడు. But such a right came. అయితే అక్కడ అంత విప్లవం జరిగింది. You have to get out. అక్కడి నుంచి బయట వెళ్ళిపోవాల్సి వచ్చింది. Apostle was disappointed in that particular plan which he felt was a wonderful opportunity. ఆయనకు కలిగినటువంటి ఆశ్చర్యకరమైన అనుభవంగా తరుణంగా ఎంచుకున్నటువంటి స్థితిలో అపోస్తలుడు ఎంతో నిరుత్సాహపడిపోయాడు. 1 Corinthians మొదటి కొరింథీయులు chapter 16 16వ అధ్యాయం verses 8 and 9. 8-9 వచనాలు. Let us read it together. మనం కలిసి చదువుకుంటాం. But I will tarry at Ephesus until Pentecost, when a great Lord. కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుడుగా నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. మరియు ఎదురించు వారు అనేకులున్నారు కనుక పెంచుకొస్తూ ఎఫెసులో నిలిచిందును. He couldn't stay at Ephesus. ఆయన ఎఫెసులో ఆయన నిలవలేకపోయాడు. See book of Acts chapter 19. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. Book of Acts chapter 19. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం verse 21. 21వ వచనం. Paul purposed in spirit. పౌలు తన యొక్క మనసులో ఆత్మలో ఉద్దేశించినాడు. Acts 19:21. అపోస్తల కార్యములు 19:21. After these things were ended, Paul purposed in the spirit when he had passed through Macedonia and Achaia to go to Jerusalem, saying, after that I have been there, I must also see Rome. ఈలాగు జరిగిన తరువాత పౌలు మగదునియ అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేముకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను ఎక్కడికి వెళ్ళిన తరువాత రోమాకు కూడా చూడవలనని అనుకున్నాను. Now the rest of the chapter you find the stir in the city. చూడండి తర్వాత అధ్యాయంలో ఆ పట్టణంలో జరిగిన అల్లరి చూస్తున్నాం. They shouted, verse 34, great is the Diana of the Ephesians. 34వ వచనంలో ఆ యొక్క ఎఫెసీయుల యొక్క అర్తెమదేవి మహాదేవి అని కేకలు వేశారు. So the apostle was so to say curtailed or limited in relation to that opportunity. కనుక ఆ యొక్క తరుణ విషయమే చూస్తే గన అపోస్తలుడు హద్దుబాటులో ఆయన బలహీనుడుగా ఉంటున్నాడు. So when God reveals some plan to us, ఎప్పుడైతే దేవుడు ఒక ఏర్పాటును మనకు బయలుపరుస్తాడు and the enemy comes to hinder it, శత్రువు దాన్ని అభ్యంతరపరుచుడుగా వస్తాడు, the man of divine purpose in a certain way is broken. దైవిక ఉద్దేశం కలిగినటువంటి ఒక వ్యక్తి కొన్ని విధానంలో చూస్తే కొంతవరకు బద్దలవుతున్నాడు. He is perplexed. ఆయన కలవరించున్నాడు. But out of that perplexity, ఆ యొక్క కలవరంలో నుండి, out of that brokenness, ఆ యొక్క విరిగిన స్థితిలో నుండి the risen life of Christ is made to flow in a new way. క్రీస్తు ప్రభువు యొక్క లేపబడిన ఆ పునరుత్థాన శక్తి మనలో అది ప్రవహింపజేస్తుంది. So in the experience of Apostle Paul, అపోస్తలుడు వెళుతున్నటువంటి అనుభవంలో the counter working of the enemy was breaking for his plans. శత్రువు ఆయన యొక్క ఏర్పాట్లన్నింటినీ వెరగొట్టున్నటువంటి స్థితిలో it was breaking, వెరగొడుతున్నాడు. and then the condition of the Corinthians, కొరింథీయుల యొక్క పరిస్థితి కూడా ఆ రీతిగా ఉంది. and another thing he had to put up with, ఆయన ఇంకోటి తొలగించవలసిన పని ఇంకోటి, the uncertainty of his fellow workers. తన యొక్క సహపాఠి జతపని వారు స్థిరులుగా లేరు. So these are things
which real brought breaking into the heart of the apostles. ఈ యొక్క విషయములన్నీ కూడా నిజమైనటువంటి బద్దలే స్థితి, విరిగే స్థితిలోనికి అపోస్తలుని తీసుకొచ్చింది. But the victory of the Lord Jesus Christ was manifested even through this breaking. అయితే ఈ యొక్క విరిగే పరిస్థితిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన శక్తి ఆ లోపలికి వచ్చింది. These circumstances, ఈ పరిస్థితులు did not hinder the apostles, అపోస్తలుని అభ్యంతరపరచలేదు. but the prepared plan and purpose was carried throughout his life. ఆయన సంకల్పించినటువంటి ఏర్పాటు చేసిన ఉద్దేశములన్నీ కూడా అవి కొనసాగించబడ్డాయి. So we come to 2 Corinthians chapter 1. 2వ కొరింథీయుల మొదటి అధ్యాయానికి వస్తున్నాం. 2 Corinthians chapter 1, 2వ కొరింథీయుల మొదటి అధ్యాయము verses 8 to 10. 8 నుండి 10 వరకు. Despaired of life, but God who raised the dead delivered us. జీవితంలో అధైర్యపడ్డాం, కృంగిపోయారు. అయితే మృతులు లేపిన దేవుని ద్వారా మేము ధైర్యం పుచ్చుకున్నాం. In other words, ఇంకో he emerged out of that despairing situation by the power of resurrection. ఇంకో రీతిగా చెప్పాలంటే ఆ యొక్క కృంగుదల నిరుత్సాహ పరిస్థితిలో మునిగిపోతుండగా ఆ పునరుత్థాన శక్తి ద్వారా లేవనెత్తబడ్డాం. It was entirely of the Lord. అది కేవలం ప్రభుదే పూర్తిగా. It is not his previous experience that could bring him out. అంత ఇంత మునుపు అనుభవమే ఆయన ఇప్పుడు లేవనెత్తగలిగింది. So I would say emergence. Those who know English, ఎవరైతే ఇంగ్లీష్ తెలుసుకుంటారో వారికి బాగా అర్థమవుతుంది. అక్కడ నుండి పైకి లేవనెత్తబడ్డారు, ఈడవబడ్డారు. yesterday you find so many people going into the water. నిన్నటి దినం చూసినారు, అనేక మంది ఈ యొక్క నీడలో వెళ్తున్నారు. They were under the water, వాళ్ళు నీడ లోపల ఉన్నారు. and they emerged out of the water. వాళ్ళు నీడ లోపల నుండి బయటికి తీసుకురాబడ్డారు. So many experiences bring us right down. కనుక అనేక అనుభవాలు మనల్ని అదో స్థితిలోనికి తీసుకెళ్తాయి. We enter afresh into the sufferings of Christ. మనం క్రీస్తు ప్రభు యొక్క శ్రమలోనికి ఒక కొత్త విధానంలో వెళ్తాం. But the resurrected Lord brings us out. అయితే పునరుత్థానమైనటువంటి ప్రభువే మనల్ని వెలుపలికి తీసుకొస్తాడు. There is an emergence out of that by the power of the risen Savior. అక్కడి నుండి లేపబడిన ఆ రక్షకుని ద్వారా లేపబడే ఒక శక్తి ఉంటున్నది. That qualifies us for a minister of the New Testament. క్రొత్త నిబంధనకు పరిచారకుడిగా ఉండుటకై అది నిన్ను యోగ్యత ఇస్తుంది. All that we study, మనం చదివిందంతా, all that we search from books, మన పుస్తకాల నుండి వెతికి చూసిందంతా, if it is not backed by such an experience, ఇవన్నీ కూడా ఇట్టి అనుభవంతో చేరి కూడకపోతే it cannot help others. అది ఇతరులకు సహాయపడదు. It cannot impart anything to him. అది ఇతరులకు ఏమి కూడా లోపలికి ప్రవేశపెట్టలేదు. It is only information. అది కేవలం ఒక సమాచారం అందించినట్లే. Oh, Sunday by Sunday we give information to the flock of God. ఆదివారం తర్వాత ఆదివారము దేవుని మందుకు మనం సమాచారాలు ఇస్తున్నాము. And nothing is important. ఏది కూడా వాళ్ళ హృదయం లోపలికి ఇవ్వడం లేదు. They are in their desperate condition. వాళ్ళ యొక్క నిరుత్సాహ స్థితిలో ఉంటున్నారు. Because you have not emerged by the power of resurrection out of your condition. ఎందుకనగా నీ యొక్క పరిస్థితిలో నుండి ఆ పునరుత్థాన శక్తి ద్వారా వెలుపలికి నీవే ఇవ్వబడలేదు. Oh, there is an emergence out of every despairing situation through him who giveth us the victory through our Lord Jesus కనుకనే Christ. ప్రతి ఒక్క జీవితమైన అనుభవంలో పైకి ఎత్తబడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ యొక్క క్రీస్తు ప్రభు ద్వారా మనకు విజయం తెచ్చేసే దేవుడికి స్తోత్రములు. What is the despairing situation, my friend, my brother, my co-worker, which is making you despair this morning? ఈ ఉదయ కాలము నా ప్రియ సహోదరుడా, నా ప్రియ జతపనివాడా, దేవుని సేవకుడా, ఏది నిన్ను కృంగుదల్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితిగా ఈ ఉదయ కాలం ఉంటుంది. Sister, for you too. సహోదరి, నీ విషయం కూడా. You may not be a big preacher, నీవు ఒక పెద్ద బోధకురాలుగా ఉండవచ్చు. but you have a ministry to fulfill. అయితే నెరవేర్చుడికై నీకు ఒక పరిచయం But you are in a despairing situation this morning. నీవు ఈ ఉదయ కాలముగా కృంగుదల నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నావు. The Lord who giveth us the victory through our Lord Jesus must prove his victory. Bring you up. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేసి ఆ యొక్క విజయమును బట్టి మనం కూడా రుజువుపరచాలి. Paul was enjoying the prayer of others for his deliverance. ఈ యొక్క విడుదల కొరకై పౌలు ఇతర ప్రార్థన ద్వారా దీన్ని అనుభవిస్తున్నాడు. So there is a way out. కనుకనే వెలుపబోటికై ఒక మార్గమున్నది. Only way out. ఒకటే ఒక మార్గమున్నది. Entirely of God. కేవలం అది దేవుడి నుండి. Because Jesus died and rose again. ఎందుకనగా యేసు ప్రభువు మరణించి తిరిగి లేచినాడు. So let us lay hold of that resurrection కనుకనే power. ఆ యొక్క పునరుత్థాన శక్తిని పట్టుకుందాం.